అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం స్పెండ్ చేస్తున్నందుకు. అండ్ అందరూ ఓజీ మూవీ చూసారా? బాగుందా? ఓజీ మూవీ చూసిన తర్వాత ఓజస్ గంభీర్ అయితే మొత్తం ఆ వైబ్లోనే ఉన్నాను నేను. సో యా, ఫస్ట్ థింగ్ ఆర్యన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే ఐ వుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. సో ముందుగా మా జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, ఇంకా వరుణ్ సందేశ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుపేంద్ర గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్, మీకు కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. సో ట్రైలర్ అయితే 5 million రీచ్ అయిపోయింది. మా అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ లాంచ్ అయింది, ఈ సాంగ్ కూడా అంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు 10th మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ అందరూ మీ ఫ్యామిలీస్తో మూవీకి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మా హీరో గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా లిరిసిస్టులు ఇద్దరికి, చంద్రబోస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అడగంగా ఆయన వచ్చి పాడారు. ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా ఒక్కొక్క సాంగ్ని ఫాలోఅప్ చేస్తూ దానికి ఇలా కాదు సార్, ఇలా కాదు సార్ అని చెప్పి, ఈ సాంగ్ అయితే చాలా ముందు ఒక సాకి కావాలి సార్ అని దానికోసం చాలా హార్డ్ వర్క్ చేసి డైరెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా కావాల్సిన సింగర్ని ఎప్పుడు ఇలా ఇంత పాడితే బాగుంటుందంటే డెఫినెట్గా అలాగే ట్రై చేసి ఈ ఆల్బమ్ని ఇంతవరకు తీసుకొచ్చాం. అలాగే కొత్త బంగారు లోకాలాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను అండి. మా హీరో గారికి ఇంకొక స్టెప్ ఎక్కాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ స్టేజ్కి వచ్చిన మన గెస్ట్కి, ప్రజలకి నా ధన్యవాదాలు. అండ్ మన సాంగ్స్ ఒక ఇమోషనల్ సాంగ్స్గా ప్లే చేయింది. అండ్ అందరికీ ఒక హార్ట్ఫుల్ మెసేజ్ చేసి థ్యాంక్ యూ ఎవ్రీవన్. విచ్చేసిన అతిథులందరికీ నా నమస్కారం. వేదికలో ఉన్న మా ప్రొడ్యూసర్ గారు, మరి మిత్రులు, మా హీరో గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. బలగం జగదీష్ గారు మా మిత్రులు, సినిమా ప్రొడ్యూసరు ఇది అని పక్కన పెడితే తను నేను రోజు చూసుకునే వీధిలో ఉండే మనుషులం. అట్లాంటిది ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చి ఈ సినిమాలో నన్ను ఇమిడింపజేశాడు. థ్యాంక్ యూ జగదీష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూసి మళ్ళీ మీ ముందరికి వస్తా. థ్యాంక్ యూ. ముఖ్యంగా చంద్రబోస్ గారు, హర్ని గారు కానీ వాళ్ళు పాడిన అద్భుతమైన సాంగ్ అండి ఇది. ఈ సాంగ్ చిత్రీకరించే టంగుటూరు అనే గ్రామం శంకరపల్లిలో నిజంగా ఒక అమ్మాయి చనిపోయిందా, ఎవరు చనిపోయారు అని వచ్చి అక్కడ ఉన్న గ్రామస్తులు గుంపు కూడి ఎవరు చనిపోయారు అనే అక్కడ ఒక సంఘటన జరిగింది. షూటింగ్ అవుతుంటే నేను చూడలేక కంట్లకు నీళ్ళు గారి నేను పక్కకి వెళ్ళిపోయినా. నేను అంత అద్భుతంగా ఈ సాంగ్ వచ్చిందండి. ప్రతి వాళ్ళకు మనసుకు హత్తుకుంటుంది ఈ సాంగ్. ప్రతి ఇంట్లో ఆడపిల్లల ఇంట్లో తల్లిదండ్రులకు ఈ సాంగ్ వింటే మాత్రం కంట్లో నుంచి నీళ్ళు తప్పకుండా కారిపోతాయండి. ఇంకోటి 5 మిలియన్ల పైన ప్రేక్షకులు మా ట్రైలర్కి ఆదరణ ఇచ్చారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ సినిమా 10 తారీఖు మీ ముందుకు రాబోతుందండి. అక్టోబర్ 10కి బ్రహ్మాండంగా 500 పైగా థియేటర్లు తెలుగు వర్జన్లో మీ ముందుకు రాబోతుంది. ఇది తెలియజేస్తూ నేను చాలా ఆనందంతో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, మా వరుణ్ సందేశ్ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడని 100% నమ్ముతున్నా అండి. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి 24 క్రాఫ్ట్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరు చాలా ఇష్టంతో పనిచేశారండి. దీంట్లో ఎవరు కూడా ఏ విధమైన కష్టం లేకుండా అందరూ చాలా సంతోషంగా పనిచేసి పెట్టారు నాకు.
ఈ సినిమాకు మేము ఆర్యను, డిఓపి వలి కానివ్వండి, మళ్ళా సుభాష్ ఆనంద్, మళ్ళా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి జ్ఞాని గారు, వీళ్ళందరూ కూడా చాలా, జ్ఞాని అయితే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీరు సినిమా చూస్తే గూస్ బంప్స్ వస్తాయి, మామూలుగా ఉండదండి. ఇంకోటి బబియా పాప, నిత్యశ్రీ, బర్త్డే అమ్మ. మా హీరోయిన్ గారు అయితే అవుట్ ఆఫ్ ఉన్నారండి, స్టడీస్లో స్పెయిన్లో ఉన్నారు. ఇంకొక అమ్మాయి తేజు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ చనిపోయిందని రాలేకపోయింది. ఇంట్లో అమ్మాయిలు నలుగురు బంగారం లాంటి అమ్మాయిలు ఉన్నారు మాకు. చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా. ప్రేక్షక దేవుళ్ళు, మా మీడియా సోదరులు, మా అన్నదమ్ములు అందరూ ఇంకా ఈ సినిమాకి ఇంకా పైకి తీసుకుపోయి ఈ మంచి సినిమాని నలుగురిలో వచ్చి అందరూ చూసి ఈ సినిమాని ఆదరించారని, నలుగురు మాట్లాడే విధంగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా. అలాగే మా వరుణ్ సందేశ్ గారు మిస్సెస్ కూడా రితికా షేరు గారు, ఆమె కూడా ఎంతో సపోర్ట్ ఇన్నండి మాకు. తను కూడా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది, మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది మాకు. ఆమె కూడా నా మనసుతోని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఇంకా ఎవరికైనా మిస్ అయి ఉంటే క్షమించాలి. అది చెప్తాను ఇప్పుడే. ఇంకొక గుడ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది. ఈ సినిమా ఇప్పుడే ఫోన్ వచ్చింది నాకు, స్టేజ్ పైన ఉన్నది. ఏషియన్ సునీల్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి ఇప్పుడే నాకు. నైజాము ఏషియన్ సునీల్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ కాబోతుంది సినిమా మనది. ఇంకా ఆంధ్ర సీడెడ్ ఇవన్నీ కూడా మనకు మంచి బిజినెస్, ఎందుకంటే దగ్గర దగ్గర 500 పైన థియేటర్లు రిలీజ్ అవుతుంది. నాకు సంతోషకరమైన వార్త ఏమంటే సునీల్ గారు నాకు ఫోన్ చేయడము, మీ సినిమాకు మా దాంట్లో అని చెప్పేసి ఇప్పుడే నాకు ఫోన్ రావడము చాలా సంతోషం ఉందండి. ఇంకా ప్రేక్షక దేవుళ్ళు బ్రహ్మరథం పడతారని, ఇంకా ఎన్నో రోజులు లేదు, 10వ తారీఖు మీ ముందుకు రాబోతున్నాము. ఇందులో ఇంకొక ఐటమ్ సాంగ్ ఉందండి, దసరా పూర్వకంగా మీకు దసరా ముందు ఆ రోజు రిలీజ్ చేస్తా అండి. అది మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ ఫోటో దిగిన సెలబ్రిటీ నారాయణమూర్తి సార్ గుర్తుందో లేదు, నాకు ఈరోజు ఆయన వచ్చి మా సాడ్ సాంగ్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ సాంగ్ని ఇంత బాగా పాడిన చంద్రబోస్ గారు, ఆస్కార్ విన్నర్, ఆయన ఈరోజు రావాల్సింది, వేరే వర్క్ ఉండి రాలేకపోయారు. చాలా థ్యాంక్ యూ సార్, మీరు నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు రాలేకపోయానని, చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా సాంగ్ మొత్తం పోస్ట్ చేస్తాను, అంతా నేను వైరల్ చేస్తానని చెప్పారు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా నీకు అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ముందుగా మా రామారావు గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారండి, సూపర్. అసలు లిరిక్స్ చాలా మంచి లిరిక్స్ వచ్చాయి ఆ సాంగ్కి. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఆ ఊరిలో నిజంగా ఈ అమ్మాయి చనిపోయిందేమో అన్నట్టు ఊరు మొత్తం వచ్చి ఏడుస్తున్నారు. అక్కడ ఒక ముసలావిడ, నేను మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తుంటే ముసలావిడ నా ముందు ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఏమైందమ్మా అంటే అమ్మాయిని చూస్తే ఏడుపు వస్తుంది, పాపం 20 ఏళ్ళలాగా ఉంది, అప్పుడే పోయిందని అని చెప్పారు. సారీ. అలాగా అంత ఓన్ చేసేసుకున్నారు ఆ పాటను, అక్కడ ఆ బాక్స్లో పెడుతుంటే అంత ఓన్ చేసుకుని ఏడ్చారనమాట. ఆ అమ్మాయి కూడా అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తర్వాత మా ప్రొడ్యూసర్ గారండి, సినిమా షూటు చాలా అద్భుతంగా చేసాము. చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ ఉన్నా సరే మళ్ళీ షూట్ పెట్టి ఆర్యన్ ఇది చేసుకుందాం, మంచిగా చేద్దాం, ఇంకా చేద్దాం అని చెప్పి డబ్బుకి ఎక్కడ వెనకాడకుండా ఆర్యన్ ఎంత వీలైతే అంత మంచిగా రావాలి సినిమా అని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేశారు. ఇంకా వరుణ్ సార్ ఇందాక వలన్న చెప్పినట్టు నిజంగా 6 కాదండి 5:30కే వచ్చేవారు. నాకు ఫోన్ చేసేవాళ్ళు, ఆర్యన్ ఎక్కడున్నాను సార్, బయలుదేరుతున్నాను, నేను వచ్చేసాను సెట్ కంటే. అలాగే నేను వలన్న ఒకే కారులో వెళ్ళేవాళ్ళం. సార్ వచ్చేసారంట అని చెప్పి కంగారు మీద స్నానాలు కూడా చేసేమో లేదు, అలా వెళ్ళాము మనం. అలా వెళ్ళాము, అంత 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 ఇదిగా చేసాం షూట్, చాలా బాగా వచ్చింది. మీరందరూ ట్రైలర్ని 50 లక్షల మంది ఆదరించారు. అలాగే మా సినిమా కూడా చూస్తారని 10వ తారీఖు అని చెప్పి ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేశారు. మీరందరూ 10వ తారీఖు థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే భీమ్శెట్టి గారు చాలా థ్యాంక్స్ అని సపోర్ట్ చేస్తున్నారు మీరు రిలీజ్ వీడియోలో, చాలా థ్యాంక్ యూ. జై, నువ్వు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నావు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దువాసిమోహన్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడికి వచ్చి మా కానిస్టేబుల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అలాగే
నారాయణమూర్తి గారు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మా సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అవర్ హోల్ టీమ్. అండ్ ఈ సాంగ్ సిన్స్ ఈరోజు సాంగ్ లాంచ్ చేసాం కాబట్టి ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే చాలా హ్యాపీ. చంద్రబోస్ గారు ఈ సాంగ్ పాడడం జరిగింది. రామారావు గారు లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఇది చాలా మంచి ఎమోషనల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ నుంచే మనం బేసిక్గా ఈ కానిస్టేబుల్ వరల్డ్లోకి ఈ సాంగ్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సినిమాలో. సో ఈ సాంగ్ ఐఎమ్ షూర్ ఇంకా ముందుగా ఈ సాంగ్ మీరు సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను ఈ సాంగ్తో. అండ్ సుభాష్ ఆనంద్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా జ్ఞాని చాలా సూపర్గా చేశారు. మా ప్రొడ్యూసర్ జగదీష్ గారు అన్నట్టు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి సినిమాలో. చాలా మంచి ఎలివేషన్ మ్యూజిక్ చాలా ఉంటుంది సినిమాలో. సో ఆయన అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అలాగే ఇంకా ఇవాళే నాకు రిలీజ్ డేట్ నాకు ఇప్పటిదాకా కూడా తెలియదు. సో ఇవాళ జగదీష్ గారు చెప్పారు. చాలా హ్యాపీ. 10th సినిమా రాబోతుంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఐ హోప్ మీరందరూ ఈ సినిమాని ట్రైలర్ని ఎంత చూసి ఎంత ప్రేమించారో సినిమాని కూడా మీరందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నా బట్ ఇంకా ఇప్పుడే మనం ప్రమోషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి నెక్స్ట్ 2 weeks ఐ హోప్ దాట్ జగదీష్ గారి సపోర్ట్తో ఈ సినిమాని ఇంకా చాలా జనాల్లోకి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ దాట్ వీ గెట్ ఆపర్చునిటీ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ ఇన్ అ వెరీ బిగ్ వే. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన ఆర్యన్ చాలా బాగా చేశాడు. ఆర్యన్ నాకు స్టోరీ చెప్పంగానే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ సినిమాలో బేసిక్గా ఏంటంటే ఇందాక నారాయణమూర్తి గారు అన్నట్టు ఒక రాత్రి పూట ఒక లేడీస్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. అండ్ కొన్నిసార్లు లాట్ ఆఫ్ థింగ్స్ మన న్యూస్లో కానీ ఇక్కడ కానీ చాలా చోట్ల చూస్తాం. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకో పాయింట్ ఏంటంటే ఒక హ్యూమిలియేషన్, ఒక వ్యక్తిని అవమానిస్తే, ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేసి ఇన్సల్ట్ చేస్తే అది ఎంతవరకు తీసుకెళ్ళగలదు అనేది కూడా ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా ఆర్యన్ చూపించడం జరిగింది. అండ్ ఈ సినిమాని మా జగదీష్ గారు కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. అండ్ ఏం కావాలన్నా షూటింగ్లో ఆయన అసలు ఇందాక నేను 6 అంటే 5:30 అది మా పని ఆర్యన్, అది ఇన్నేళ్ళి అది నా పని అది. సో నేను డెఫినెట్గా చాలామంది గురించి మనం ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు బట్ మన పనికి మనం న్యాయం చేయాలని నేను నిజంగా నమ్ముతాను. నేను నా చిన్నప్పటి నుంచి నాకు హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు నాకు 18 years, ఇప్పటికీ 2007 అంటే ఆల్మోస్ట్ 18 years, అంటే హాఫ్ మై లైఫ్ నేను ఇక్కడే ఉన్నాను. అండ్ నేను ఎప్పుడు అదే నమ్ముతా దట్ ఒక టైమింగ్ అనేది మనం ఎదుటో టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను నమ్ముతూ ఉంటాను. సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలాగే ఈ సినిమాని మీరందరూ చూసి తప్పకుండా, అంటే చాలా రోజుల తర్వాత ఐ థింక్ నేను లాస్ట్ ఇంత కమర్షియల్ యాక్షన్ ఉండే సినిమా చేసింది కుర్రాడే అనుకుంటా. అండ్ ఆ కుర్రాడు సినిమాకి ఇప్పటికీ నాకు చాలామంది చెప్తూ ఉంటారు ఆ సినిమా అసలు వాళ్ళకి చాలా ఇష్టమని. సో ఆఫ్టర్ దట్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్, ఒక ఎంటర్టైనింగ్, ఒక డ్రామా, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్ మూవీతో మీ అందరి ముందు రాకపోతున్నాను. సో మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ గారి అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలండి. ఇంత మంచి సినిమా రిలీజ్ డేట్ సందర్భంగా ప్రకటించే సందర్భంగా నన్ను ఈ సభకి ఆహ్వానించినటువంటి మిత్రులు వినాయకరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నిర్మాత బలగం జగదీష్ గారు స్క్రీన్ ముందే ఫస్ట్ వారి అమ్మా నాన్నగారు కాలం చేసినా సరే, కీర్తి చేసినా సరే, లక్ష్మి లక్ష్మణ్ సమర్పించు పల్నా సినిమా కానిస్టేబుల్ అని వేసుకొని అమ్మా నాన్నలపై ఆయనకున్న అమితమైన గౌరవానికి సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. గాడ్ బ్లెస్ దెమ్, గాడ్ బ్లెస్ యూ. అమ్మా నాన్నల ఆశీస్సులతో మీ కానిస్టేబుల్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఫస్ట్లో నేను అడిగా, నాతో సాంగ్ లాంచింగ్ అంటుంటే చంద్రబోస్ గారు రాశారన్నారు ఎవరో మిత్రులు. సారీ, ఈ పాట రాసింది, నేను లాంచ్ చేసిన పాట రాసింది చంద్రబోస్ గారు కాదు, రామారావు గారు. బ్రహ్మాండ లిరిక్ రాశాడైన మహానుభావుడైన. సెల్యూట్ టు రామారావు గారు.
అయితే చంద్రబోస్ గారు పాడడం ఫస్ట్ టైం విన్నా, బ్రహ్మాండంగా పాడాడు. పాట చాలా బాగుంది. దర్శకుడు ఆర్యన్, శభాష్ తమ్ముడు, చెగలుపు బ్రహ్మాండంగా తీసిన తమ్ముడు శభాష్. ఎవరి కన్సెప్ట్ చాలా బాగుంది. డాక్యుమెంటేషన్గా కార్టూన్స్తో అండ్ యాక్టర్ని చూపిస్తూ సెల్యూట్. శభాష్ ఆర్యన్, శభాష్. డైరెక్టర్ ఆర్యన్ గారికి, ఎందుకంటే ఏ సినిమా అన్నా ఆడాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కథను డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ది హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్. డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ మీడియా, కెప్టెన్ ఆఫ్ ద ఫిలిం. సో ఈ సినిమా మీద ఏమాత్రం నమ్మకం కలగాలన్నా, ఎంత బాగా ఆడాలన్నా మీ మీద నమ్మకంతో మేము డైరెక్ట్ చేయమని చెప్పిన ఆ బలగం జగదీష్ గారికి, ఆరి కో ప్రొడ్యూసర్ సహకరించిన వాళ్ళందరికీ, హీరో గారికి, ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. శభాష్ తమ్ముడు, బ్రహ్మాండిస్తావు శభాష్. మీ ట్రైలర్ చూస్తేనే సినిమా చూడాలనిపిస్తుంది. శభాష్. అలాగే కెమెరామెన్ గారు వలీగా గారు కానీ, మ్యూజిక్ సుభాష్, ఏం పేరు సుభాష్ ఆనంద్ గారు బ్రహ్మాండ మ్యూజిక్ ఇచ్చాడు వారికి కానీ, అలాగే నటినట్లకు కానీ మొత్తం అందరూ కూడా బ్రహ్మాండంగా వాడితే బెస్ట్ ద డిడ్ ఇట్. సినిమా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మిత్రులారా, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినాడే మన భారతదేశం సొంతం వచ్చినట్లు లెక్క అంటాడు మహాత్మా గాంధీ. కానీ మన దేశంలో సొంతం వచ్చి 76 ఏళ్ళు దాటినా సరే ఇంకా అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచి వెళ్ళడానికి వీళ్ళైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అని చాటి చెప్పిన సినిమా ఈ కానిస్టేబుల్. సో మన సొంతం రావాలంటే నిజాయితీగా ఆఫీసర్లు కావాలి. భారతదేశంలో ఎవరైనా సరే సుఖంగా ఆనందంగా ఉండాలంటే ఎక్స్టర్నల్ సౌరంటి కాపాడే జై జవాన్, జవాన్ కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి. వాళ్ళ సాక్రిఫికేషన్తో ఉండాలి. వాళ్ళ సాక్రిఫికేషన్తో మనం ఎలా ఉంటున్నాం. ది సేమ్ టైం ఇంటర్నల్ సౌరంటి బాగుండాలంటే కానిస్టేబుల్ బాగుండాలి, పోలీస్ వ్యవస్థ బాగుండాలి, చట్టం బాగుండాలి. చట్టం తన పని తాను సమర్థవంతంగా చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల, కొద్దిమంది అవినీతి అధికారుల వల్ల చట్టం తన పని తాను చేయకపోతే నిజాయితీగా కానిస్టేబుల్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఎనీబడి ఎల్స్, ఒక నిజాయితీగా కానిస్టేబుల్ ఎలా చేశాడు, ఒక ఆడదాని అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడైనా, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏం న్యాయం చేశాడు అనే విషయంలో అమోఘంగా కానిస్టేబుల్ రోల్ని ప్రజెంట్ చేసేందుకు కథకుడు, దర్శకుడు ఆర్యనగిరిని వందనాలు చెప్తున్నాం. ఇక వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలి. గొప్ప దర్శకులు శేఖర్ కమ్ములు గారు, ఈజ్ లైక్ ఋషికేశ్ ముఖర్జీ అండ్ గుల్జార్. ఎస్టిక్ వాల్యూస్ అంత గొప్ప తీసే గొప్ప దర్శకుడు శేఖర్ కమ్ములు గారు. ఆయన బంగారు చేతులతో ఇంట్రొడ్యూస్ చేశాడు ద హీరో వరుణ్ సందేశ్ గారిని అండ్ నిఖిల్ గారిని. వాళ్ళిద్దరూ బ్రహ్మాండ స్టార్స్ అయ్యారు. నిఖిల్ గారు ఈవేళ పాన్ ఇండియా హీరో దుమ్ము దులుపుతున్నాడు. అలాగే మన వరుణ్ సందేశ్ గారు కూడా హ్యాపీ డేస్తో కానీ, కొత్త బంగారులతో కానీ అమోఘంగా దుమ్ము దులిపాడు. మళ్ళీ కానిస్టేబుల్తో అమోఘంగా దుమ్ము దులపాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. శబాష్. ఇప్పుడు ఇందాక వల్లి గారు చెప్పారు మీ క్యారెక్టర్ గురించి, మీరు వచ్చిన టైమింగ్ గురించి. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ ప్రొఫెషన్ బాగా వస్తుంది. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో 24 క్రాఫ్ట్స్ కూడా అందరం కూడా డిసిప్లిన్ ఉంటామో నిర్మాత బాగుంటాడు. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో వల్లి గారు చెప్పినట్టు మీ డిసిప్లిన్ విన్నామండి. సెల్యూట్. అందరూ కూడా గొప్ప పని చేశారండి. సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో పాటు అమ్మాయి హీరోయిన్ గారు వారికి పాప, వీళ్ళ బర్త్డే పాప, అమ్మకి పాపకి, ఇంకో అమ్మ పాపకి, హే పాప. సినిమా చూస్తుంటే నిజంగా మంచి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఆడుతుందని నేను నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా ఆ పాట, ఓ భగవంతుడా, భగవంతుడు ఆ రామారావు బ్రహ్మాండ రాశారు. సమస్త విశ్వాన్ని సృష్టించాడు భగవంతుడు. ఓ సృష్టించిన భగవంతుడా, ఎందుకు ఈ వేళ నా కన్న కూతురు తీసుకెళ్ళిపోయావు, నీ రాతిగుండా ఆ నా తల్లి అడుగుతున్న విధానం నిజంగా లిరిక్కులు చాలా గొప్పగా ఉంది. నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా చాలా బాగుంది పాట. చంద్రబోస్ గారు బ్రహ్మాండంగా రాశారు. బ్రహ్మాండంగా పాడాడు. రామారావు బ్రహ్మాండ రాశారు. అలా సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా బాగుందని కోరుకుంటూ, బాగుందని నేను ఫీల్ అవుతూ, బాగుండాలని కోరుకుంటూ, మంచి హిట్ అవ్వాలని, అందరికోసం శుభంగా జరగాలని, బలగం జగదీష్ గారు డబ్బు పెట్టిన నిర్మాత బాగుండాలి కాబట్టి వారికి, టీంకి మళ్ళీ ఇంకా ఇలాంటి సినిమా సక్సెస్ అయ్యి ఇంకా ఇలాంటి సినిమా తీయడానికి శక్తిని ప్రసాదించాలని నేను ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. చంద్ర గారు, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా అనే చాలా గొప్ప పాట రాశాడు ఆయన. చాలా గొప్ప పాట. నా సినిమా పోరు తెలంగాణలో పెట్టా. నంది అవార్డు కూడా వచ్చింది దానికి. గొప్ప లిరికిస్ట్. మళ్ళీ తర్వాత అలాంటి పాట
ఈ కానిస్టేబుల్లో మన రామారావు గారు రాయడం, చంద్రబోస్ గారు పాడడం జరిగింది. అంత గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్.